నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహాసరస్వతి అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ విద్యావేత్తలుగా, జ్ఞానవంతులుగా, గుణవంతులుగా, సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం. 1వ తారీఖు 2వ నెల 2024 నుండి 15/2/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురువు, కన్యరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి సంచార స్థితి, కుంభరాశిలో శనిచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 6వ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం, 12వ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం, 14వ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి, అక్కడే ఉండబడినటువంటి శనితో కలిపి రవి సంచార స్థితి ఉంటుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు మాఘమాస వసంత పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అమ్మవారి యొక్క ఆశీస్సులు కలుగుతాయో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, నా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వీరు ఈ వసంత పంచమి రోజున పెరుగన్నము, దద్దోజనము, చక్కెర పొంగళి, తెలుపు వస్త్రాలు, తెలుపు గాజులు, తెలుపు పుష్పాలతో సరస్వతి మాతకు పూజ చేయడం వలన వీరికి మంచి జ్ఞానం కలుగుతుందని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు, 6వ స్థానంలో కుజ శుక్ర సంచార స్థితి ఉండడం వలన భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. సప్తమంలో రవి బుధ సంచార స్థితి, నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి కాలము, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి యోగదాయకము, ప్రమోషన్స్, విదేశాన వెళ్ళాలి అనే వారికి యోగదాయకం అని చెప్పి గమనించాలి. అష్టమంలో శని సంచార స్థితి కారణం వలన శనివారం రోజున మీ జన్మ నక్షత్రం రోజున, అష్టమి మంగళవారం రోజున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత మీకు మనశ్శాంతిని ప్రసాదిస్తుందని చెప్పి గమనించాలి. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాల మధ్య కొద్దిగా మాట్లాడుకుంటూ మౌనంగా ఉంటూ ప్రతిదాన్ని పరిశీలించుకొని మాట్లాడుకోగలిగితే సమస్యలు మీ దగ్గరికి రావని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులు, ఉద్యోగాలు, విదేశీయాన వ్యాపారాలు, లావాదేవీలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. నీటి వ్యాపారాలు, ఆహార ఉత్పత్తులు, పాల వ్యాపారాలు, రొయ్యల చేపల బిజినెస్లో సేవారంగ కార్యక్రమం చేసేటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 3వ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా, అలాగనే 9వ తారీఖు 2వ నెల 2024 పుష్యమాస అమావాస్య
కళౌ వెంకటనాయక అన్నట్టు వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ అర్చన కాళభైరవ అష్టకం చదవడం వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాళభైరవుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం, ధ్యానించడం, ఆరాధించడం, కాళభైరవ అష్టకాన్ని వినడం వలన అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు. ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులందరం కూడా క్షేమంగా లాభంగా ఆయురారోగ్యాలుగా ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక స్వామి వారి యొక్క స్మరణ, ఇంట్లో కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి యొక్క సౌభాగ్య ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది. అలాగా మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే, మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో అర్చన, అభిషేకము, పుష్ప దీపము, హోమ కార్యక్రమంలో చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది. అలాగనే మనకు 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము. శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమాకావై ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పడం జరుగుతుంది. కనుక మాఘమాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ, స్వామివారి యొక్క దర్శనం, అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. 14వ తారీఖున మాఘశుద్ధ పంచమి, మాఘ పంచమి, సాక్షాత్క మహాసరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించేటువంటి స్వామివారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు. విద్య ద్వారా వినయం, వినయం ద్వారా ఉద్యోగం, ఉద్యోగం ద్వారా ధనం, ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరుచుకోవాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది. అందుకే మనము 3వ సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తుంటారు. ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమ అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం, అలాగనే చదువుతూ ఉండబడిన విద్యార్థులందరూ కూడా బుక్స్, పెన్నులు, స్లేట్స్, ల్యాప్టాప్స్ ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి ఇలాంటి ఆ కుంకుమను తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము, సాహిత్యము, నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరింపచేయడము, చక్కెర పొంగలి లాంటివి, పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి 10 మంది భక్తులకు ప్రసాదం పంచడం వలన అమ్మవారి యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ప్రసరిస్తాయని చెప్పి గమనించాలి. కనుక అదే కాకుండా ఈ యొక్క ఫిబ్రవరి నెలలో ఈ ప్రథమార్థం అంతనూ కూడా అద్భుతమైన విజయం ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర. అక్షయము అనగా నశించబడినటువంటిది, కాళభైరవుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాళభైరవుడికి మాత్రమే ఉంటుంది. కాళభైరవ స్వామి వారు కాశీ క్షేత్రంలో ఉండడము, కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉండడం జరుగుతుంది. అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా అక్కడ ప్రాంతానికి అంతడు ఆయనే తిరుగులేని చక్రవర్తి. అలాంటి ఆ కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, అలాగే ఈ అక్షయ పాత్ర మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత 2 అగరబత్తులను తిప్పి ఈ యొక్క కర్ర సహాయం ద్వారా వీటి ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. అలాగా ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలి అన్నట్లయితే మనము గృహంలో ఇసురాయిని ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఇక్కడ తిప్పగలిగినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత, ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి నరదృష్టి, శత్రుదృష్టి, భూత,
ప్రేత, పిచాచ, బ్రహ్మర, యక్షర, యమదూత, శాకిని, డాకిని, గ్రహ దోషాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు, నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. మరొక్కసారి శబ్దం చేసే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో ప్రసరించడం వల్ల సర్వము ఐశ్వర్యం కలిగి అపార కుబేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడ్ని, సౌభాగ్య ఒట్టిని, డాలర్ని, కంకణాన్ని, మీ యొక్క పేరు పైన 41 రోజులు కుష్మాండ దీపాన్ని, కాళభైరవ హోమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాలు రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి అనేక మందికి మీ పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. ఆ పేరు కూడా సక్రమంగా లేదు, ఒక్కొక్కరికి 2-3 పేర్లు ఉన్నాయి అనుకుంటే వారికి వారి యొక్క ముఖ ఛాయలను అనుసరిస్తూ వారి యొక్క చేతి యొక్క హస్తరేఖలను గమనిస్తూ గవలు వేసి తెలియజేయడం జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదో తెలియజేస్తూ వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు, గుణాలు, ఆ యొక్క వారి వివాహ తదనంతరము సంతానము, యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం, పోలీస్ స్టేషన్లు గొడవలతో దారితీస్తున్నాయా, ఎందుకలా దారితీస్తున్నా తెలుసుకొని పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగనే చాలా మందికి జన్మకు శివరాత్రి అన్నట్టుగా బర్త్డే, మ్యారేజ్ డే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ బర్త్డే వచ్చిన రోజన్న ఇంట్లో శుచి శుభ్రతగా ఏర్పాటు చేసుకొని నూతన పట్టు వస్త్రాలు ధరింప చేసుకొని ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి హోమము, ఆయుష హోమం చేసుకొని 10 మందికి అన్న ప్రసాద వితరణ చేయండి. మీకు సంవత్సరాంతం ఆయురారోగ్యాలుగా ఉంటాయి. అలా కుదరలేనటువంటి పక్షంలో మన యొక్క దేవాలయంలో 12 జ్యోతిర్లింగేశ్వర స్వామి వారికి, సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి, శ్రీ కాళీ సమేత నరదృష్టి నివారణ కాళభైరవ స్వామికి మీ పేరు పైన అర్చన, అభిషేక, హోమ కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా జన్మదిన వేడుకలు చేసుకుందాం. వివాహ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేద్దాం. అలాగనే మనం ఇంట్లో కాళభైరవ పూజ చేసుకోవాలి, ప్రతిరోజు మన పైన అర్చన ఎలా చేయించుకోవాలి, ప్రతిరోజు మన అభిషేకం ఎలా చేయించుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు అందరికీ కూడా ఆ కాళభైరవ స్వామికి ఆశీస్సులను ప్రసాదింపజేయడం జరుగుతుంది. అలాగనే ఈ మాఘమాసంలో పంచమి తిథి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించాం. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రీవతు మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతాభ్య నమో నమః. అందరిపైన ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్లయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి, అలానే బటన్ కూడా తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఈ ఆధ్యాత్మిక సమాచారాన్ని చేరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.